హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసే ఫాస్ట్ ఫుడ్ రెసిపీ స్ట్రీట్ స్టైల్ మంచూరియా. సింపుల్గా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా క్విక్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. అయితే ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇటువంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటారు కదా. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఈ మంచూరియా కోసం క్యారెట్ ని తురిమి తీసుకోవాలి. కొంతమంది క్యారెట్ ని సన్నగా కట్ చేసి కూడా తీసుకుంటారండి. అలా కట్ చేసుకోవడం వల్ల మనం మంచూరియా బాల్స్ చేసుకునేటప్పుడు బాల్స్ అనేది పర్ఫెక్ట్ గా రావు. చూసారు కదా, ఇలా క్యారెట్ మొత్తాన్ని కూడా తురిమి ఇదంతా కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. క్యాబేజ్ ని కూడా చాలా మంది తురుముకుంటారు, బట్ నేనైతే క్యాబేజ్ ని ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ నేను క్యారెట్ ని అయితే తురిమి తీసుకున్నాను కాబట్టి ఇలా క్యాబేజ్ అనేది మనకి కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుందని నేను ఇలా సన్నగా వీలైనంత వరకు కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక 1 కప్ క్యారెట్ తురుము, అలాగే ఒక 1 కప్ క్యాబేజ్ కట్ చేసుకున్న ముక్కలు కూడా వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే దీంట్లోకి ఒక 1 కప్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నానండి. అలాగే ఒక 1 కప్ మైదా. మీకు మంచూరియా అన్నది బాగా క్రిస్పీగా రావాలి అని అంటే ఒక 1/2 కప్ బియ్య పిండి కూడా తీసుకోవచ్చు, బట్ నేనైతే బియ్య పిండిని స్కిప్ చేసేసాను. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కొంచెం ఉప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. చేత్తో బాగా రబ్ చేసుకుంటూ ఇదంతా కలుపుకుంటూ ఉండాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి, బట్ నేనైతే పిల్లలు కూడా తినడానికి వీలుగా ఉంటుంది అనేసి పచ్చిమిర్చిని స్కిప్ చేసేసాను. మనం క్యాబేజ్ అన్నది తురిమి తీసుకుంటే ఇట్లా మనం పిండి కలుపుకునేటప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాల్సిన పని లేదండి. నేను ఒక్క క్యారెట్ మాత్రమే తురిమి తీసుకున్నాను కాబట్టి కొద్దిగా వాటర్ అన్నది వేసుకోవాలి. మీరు ఒకేసారి వాటర్ అన్నది వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా బాల్స్ అన్నది బాగా రావండి. అంతేకాకుండా కొంచెం నీళ్ళు ఎక్కువైనాయి అంటే గనక మనం నూనెలో ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు విడిపోతూ ఉంటాయి ఈ మంచూరియా బాల్స్ అన్నది. సో వాటర్ అన్నది చూసి మొత్తం కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం వేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి మంచూరియా బాల్స్ అన్నది పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా మంచూరియా బాల్స్ మొత్తం కూడా రెడీ చేసుకుంటే అంతే అండి, సింపుల్ గా అయిపోతుంది. ఇప్పుడు ఒక కళాయిలోకి ఆయిల్ తీసుకొని, ఆయిల్ బాగా వేడిగా ఉండకూడదండి, మీడియం గా హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ మంచూరియా బాల్స్ ని ఇందులో వేసేసుకొని మంటని మధ్యలో మీడియం నుంచి హై వరకు అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మంచూరియా బాల్స్ మొత్తం 2 సైడ్స్ కూడా బాగా ఈవెన్ గా ఫ్రై అవ్వాలి. మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసి కలుపుకునేటప్పుడు వాటర్ అన్నది చూసి అడ్జస్ట్ చేసుకోవడం వల్ల ఈ స్టేజ్ లో మనకి మంచూరియా బాల్స్ ఆయిల్ లో అన్నది విడిపోకుండా పర్ఫెక్ట్ గా వస్తాయండి. చూసారు కదా, వేసిన వెంటనే కలపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై చేసుకుంటే మంచూరియా టేస్ట్ అనేది చేదుగా వచ్చి టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ మంచూరియా బాల్స్ అనేది మనం ఎంత కావాలంటే అంత క్వాంటిటీ అన్నది చేసుకొని మిగిలిన ఈ మంచూరియా బాల్స్ మనం 2-3 డేస్ అయితే ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మంచూరియా రెడీ చేసుకోవడానికి ఒక ఐరన్ ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసి ఈ మొత్తాన్ని కూడా కాసేపు ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పొడవుగా సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ కూడా వేసుకుంటున్నాను. మీకు క్యాబేజ్ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కొంచెం క్రంచీగా ఉంటుందని క్యాబేజ్ వేసుకున్నానండి. ఇలా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి కాసేపు పచ్చివాసన పోయేంత వరకు మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకుండా కొంచెం ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, అలాగే సోయా సాస్, కొంచెం వెనిగర్ వేసి ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని కొంచెం దీంట్లోకి ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, గరం మసాలా, అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకొని కన్సిస్టెన్సీ అన్నది మనం చూసి అడ్జస్ట్ చేసుకోవాలండి. వాటర్ అన్నది మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదా కొంచెమే వేసుకొని ఫ్రై లాగా కూడా మనం ఈ మంచూరియాని రెడీ చేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ టైప్ లో కావాలంటే కొద్దిగా వాటర్ గా కావాలి అని అంటే ఇలా కొంచెం వాటర్ వేసుకొని మనం రెడీ చేసుకున్న మంచూరియా బాల్స్ మొత్తం కూడా వేసుకొని
హై ఫ్లేమ్ మీద కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలండి. ఫైనల్ గా స్టవ్ ఆపే ముందు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్, అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీరతో కూడా ఫైనల్ గా గార్నిష్ చేసుకొని స్టవ్ ఆపేసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీగా సింపుల్ గా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా క్విక్ గా రెడీ చేసేసుకోవచ్చు. ఇలా పైన కొంచెం క్యాబేజ్ వేయడం వల్ల మనకి ఆ క్రంచీనెస్ అన్నది తినేటప్పుడు టేస్ట్ అన్నది కొంచెం స్పెషల్ గా చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా సింపుల్ గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు చాలా క్విక్ గా ఇలా మంచూరియా అయితే సర్వ్ చేసి ఇచ్చేయచ్చు. నచ్చిన రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకొక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.